అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं. अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं. देवे देहे च देशे च भक्ति आरोग्य सुखप्रदं बुध पामर सेव्यंतं श्री जयेन्द्रं नमाम्यहं. सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां. ఈ దేశంలో భగవంతుడు అప్పుడప్పుడు అవతారం తీసుకొచ్చి ప్రజల్ని ధర్మాన్ని మంచి మనుషులందరినీ కూడా కాపాడి ప్రజానీకానికి సుఖాన్ని శాంతిని భద్రతని కలిగిస్తూ ఉంటారు. అలాగే మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు రామకృష్ణ అవతారాలన్నీ కూడా వచ్చినాయి. ఈ కలియుగంలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్య స్వరూపంలో ఇక్కడ కాలడి అని కేరళ దేశంలో పుట్టి యావత్ భారతదేశం కూడా పాదయాత్ర చేసి మన పక్కన దేశంగా ఉండే నేపాళానికి కూడా వెళ్ళి కైలాస్ మానసరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి స్ఫటికలింగము తెచ్చి అక్కడి నుంచే సౌందర్య లహరి అని అమ్మవారి స్తోత్రాన్ని కూడా కైలాసం నుంచి తెచ్చి కంచిలో యోగ చంద్రమౌళీశ్వర స్వామి అని ప్రతిష్ఠ చేశారు. ఆ యోగ చంద్రమౌళీశ్వర స్వామి పూజని తరతరాలుగా ఆదిశంకరాచార్య స్వామి నుంచి మన కంచి పెద్ద స్వామివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కూడా పూజ చేస్తూ ఆ పూజనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గతంలో కృష్ణా పుష్కరంలో వచ్చినప్పుడు అప్పుడు సందర్శన చేసుకున్నారు. ఇప్పుడు చాతుర్మాస్య వ్రతం సంబంధంగా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆ చంద్రమౌళీశ్వర స్వామిని పీఠ పూజని దర్శనం చేసుకున్నారు. అలా ఆదిశంకరాచార్య కాలం నుంచి 68వ పీఠాధిపతిగా నడిచే దేవుడైన మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు వారు 90 వయసులో కూడా కంచి నుంచి కదిలి మహారాష్ట్ర సాతారా వరకు వెళ్ళి మళ్ళా కర్ణాటకం వచ్చి ఆ కర్ణాటకం నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ వచ్చినప్పుడు 83వ సంవత్సరము అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎన్టీ రామారావు గారు బార్డర్లో హెలికాప్టర్లో వచ్చి ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చారు. అప్పుడు ఆయన హెలికాప్టర్లో ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వచ్చి మన పెద్ద స్వామి వారిని రిసీవ్ చేసుకున్నారు. అలా ఈ కంచిపీఠం అనేది ఆంధ్రదేశానికి కంచికి మంచి సంబంధం ఉంటుంది. దీంట్లో ఆదిశంకరాచార్యులు ఒక ఉపదేశం చేశారు. ఏం చేశారంటే కుత్ర విధేయో యత్న, ఎక్కడ మన ఎఫర్ట్ మన ప్రయత్నం ఎక్కడ ఉండాలి అని చెప్తూ విద్యాభ్యాసే సదౌషధే దానే అని 3 విషయాలు చెప్పారు. విద్యాభ్యాసం మంచి చదువు కోసరం మీరు సేవ చేయండి అని ఆదిశంకరాచార్యులు మనకి 225 సంవత్సరాల ముందు అంటే 2500 సంవత్సరాల ముందు చెప్పారు. రెండో విషయం ఆయన చెప్పింది సదౌషధే, మంచి మందులు అంటే వైద్యం కోసరం మీరు సేవ చేయండి అని రెండో విషయం చెప్పారు. మూడోది దానే, చారిటీ, పేదరిక ఉన్మూలనం అనే విషయాన్ని ఆ రోజే ఆదిశంకరాచార్యులు చెప్పి భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయచ విత్తం. ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారో, ఎవరికి అవసరాలు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారం చేయండి, చారిటీ చేయండి అని చెప్పారు. అలా 5 విషయాల్ని మనం సంపాదించాలి అన్నారు. అది ఏం చెప్పారంటే, కిం సంపాద్యం మనుజైహి, విద్య చదువు, విత్తం ఆర్థికంగా బలంగా ఉండాలి, బలం శరీరంలో మంచి యోగాభ్యాసము ప్రాణాయామము ఇవన్నీ చేసి, ఎట్లా మన మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా ఎలా ఒక 15 గంటలు తక్కువ లేకుండా పనిచేస్తారో ప్రతినిత్యం, అలా దీనికి బలంగా ఉండండి అని శంకరాచార్యులు చెప్పారు. విద్య, విత్తం, బలం, యశః మంచి పేరు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం. సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. చెడు పేరు అనేది ఉంటే అది చాలా కష్టమైన విషయమని ఆయన గుర్తించి, అది చాలా భయంకరమైన విషయం గుర్తించి, కీర్తి అనేది ఉండాలి, వారికి పరువు అంటారే అలాంటి పరువు అనేది ఉండాలి అని చెప్పారు. విద్య, విత్తం, బలం, యశః, పుణ్యం సంపాదించండి. అన్నదానం చేయండి, చలివేంద్రం పెట్టండి, చదువు నేర్పించండి, ఇక్కడ గుడి ఉందని ఇక్కడే గుడి ఉంది అని చెప్పి దారి చూపించండి. ఏదైనా సరే మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, మంచి మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ప్రజలకి సేవ చేయండి. అందుకోసమే భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి ఆయన చెప్పారు. అలా ఆది శంకరాచార్యులు చెప్పిన విధంగా కంచిపీఠం తరఫున విద్య, వైద్యం, వేదం అని ఒక 3 విషయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యము మన కంచిపీఠంలో మన స్వామి చంద్రమౌళీశ్వర స్వామి పూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మేము రావటానికి మన కొత్త స్వామి వచ్చారు కనుక వారు పీఠ పూజలు చేస్తుండగా మనం ఇక్కడ రావటం కుదిరింది. దానికని వారిని కూడా స్వామి చంద్రబాబు నాయుడు గారు సందర్శనం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఆ రోజు కంచికి ఇక్కడి నుంచి మంత్రి, చైర్మన్, టీటీడీ వారందరినీ కూడా పంపించారు కంచికి. అలా ధర్మం కోసరం వేదము, శాస్త్రము, పురాణాల కోసరము అనేక కార్యక్రమాలు అఖిల భారత వ్యాప్తంగా కంచిపీఠం తరఫున జరుగుతున్నాయి. విశ్వశాంతి కోసరం కాశ్మీర్ నుంచి ప్రారంభించి అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ దేశం మంచిగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, అందరిలో మైత్రి అనేది, సద్భావన అనేది ఉండాలని దానికోసం ప్రార్థన ప్రయత్నం జరుగుతుంది. ధర్మపరంగా జరుగుతుంది. దాంట్లో వేదాలు చాలా మనకి ముఖ్యము. మనం వేద మార్గానికి చెందినవారు. ఆ వేదమే మనకి మార్గదర్శకం, గైడ్లైన్, గైడెన్సు, గార్డియన్ అన్నీ కూడా వేదాలే. దానికోసము